అందరికీ నమస్కారం. ఈరోజు సగ్గు బియ్యంతో కీర్ని తయారు చేస్తాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 గ్లాసుల వాటర్ని పోసి మరిగించుకోవాలి. గ్లాసుల వాటర్ని పోసి స్టవ్ మీద మరిగించుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ నానిన ఈ సగ్గుబియ్యం ఈ విధంగా మెత్తగా అవుతుంది. నీరు మరిగించుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ వేడి నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి. ఈ వాటరు మరిగేటప్పుడు 1/2 టీ స్పూను నెయ్యిని వేసుకొని ఈ నీటిని మరిగించి ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ వాటర్లో వేసి ఉడికించుకోవాలి. ఇది మెత్తగా ఉడికే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్లో ఈ సగ్గుబియ్యం ఉడికిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మరిగించిన పాలను తీసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ ఈ పాలని ఉడికించిన సగ్గుబియ్యాన్ని వేసి ఒక 5 మినిట్స్ వరకు మరిగించి కీర్ తయారవుతుంది. ఇలా కీరు రెడీ. అమ్మవారి నైవేద్యానికి స్వీట్ ప్రసాదం రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.